ఒక చిన్న కథ. పట్టాభిపురంలో వీరయ్య, సీతయ్య అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వీరయ్య బాగా ధనవంతుడు కాగా సీతయ్య పేదవాడు. పండగ వచ్చిందంటే వీరయ్య ఇంట్లో వాళ్ళంతా కొత్త బట్టలతో కలకలలాడేవారు. సీతయ్య ఇంట్లో మాత్రం పండుగ కూడా సాదాసీదాగా గడిచిపోయేది. ఓ పండగ అయితే ఇంట్లో వంట చేసుకోలేదు. పిల్లల పరిస్థితిని చూసి పండుగ ఖర్చుల కోసం స్నేహితుణ్ణి డబ్బుల సహాయం అడిగాడు సీతయ్య. ఇంటికి వచ్చిన మిత్రుణ్ణి ఏలనగా మాట్లాడి పంపేశాడు. దాంతో సీతయ్య ఓ చెట్టు కింద దిగులుగా కూర్చున్నాడు. పిల్లల కనీస అవసరాలు కూడా తీర్చలేని తన బతుకు ఎందుకని చాలా బాధపడ్డాడు. అటుగా వచ్చిన ఒక సాధువు సీతయ్యను చూసి, ఏంటి బాబు దిగులుగా కూర్చున్నావని అడిగాడు. సీతయ్య జరిగిందంతా చెప్పాడు. సాధువు కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానించి తన సంచిలో నుండి ఒక బరిణను తీసి అతడికి ఇచ్చి, దీని ముందు నిలబడి నువ్వు ఏదైనా కోరుకుంటే అది వచ్చేస్తుంది. ఇచ్చినవి చాలు అనిపించగానే ఓ ఎర్రటి గుడ్డను దీనిపైన కప్పిపెట్టు అని చెప్పాడు. సీతయ్య ఎంతో సంతోషంగా ఆ బరిణను తీసుకొని ఇంటికి వచ్చి కావలసినవన్నీ కోరుకున్నాడు. తరువాత దానిపై ఎర్రగుడ్డ కప్పాడు. దాంతో అతడి భార్య పిల్లలు ఎంతో సంతోషించారు. అప్పట్నుంచి బరిణ ద్వారా వచ్చిన వాటిని అమ్మి తన అవసరాలు తీర్చుకునేవాడు. సీతయ్య ధనవంతుడవ్వడం చూసి వీరయ్యకు అసూయ, ఈర్ష్య కలిగింది. సీతయ్య సంపాదన రహస్యం బరిణ అని పసిగట్టి ఓ రోజు దాన్ని దొంగలించాడు. దాన్ని తీసుకొని నగరం వదిలిపోవడానికి రాత్రికి రాత్రే పడవలో ప్రయాణమయ్యాడు. పడవలో ఆ బరిణ పనితనాన్ని పరీక్షించాలనుకున్నాడు వీరయ్య. దాని ముందు నిలబడి నాకు బంగారం కావాలని కోరాడు. అంతే, వెంటనే దాని నుంచి బంగారం వచ్చింది. కాసేపటికి గుట్టలు గుట్టలుగా పోగయింది. అయితే వీరయ్యకి దాన్ని ఎలా ఆపాలో తెలియలేదు. దాంతో బరువు ఎక్కువై నడి సముద్రంలో పడవ మునుగసాగింది. పడవలోని బంగారంతో పాటు వీరయ్య కూడా మునిగిపోయాడు. దురాశ దుఃఖమునకు చేటు. సహజంగా మానవులు పుణ్యం చేయరు కానీ పుణ్యఫలాన్ని కోరుకుంటారు. కావాలని పాపం చేస్తారు కానీ పాప ఫలం కోరుకోరు. ఎంత విచిత్రం! మనిషికి కావాల్సిన సుఖం, ఆనందం కేవలం డబ్బు సంపాదన వల్ల మాత్రమే అనుకుంటారు. కానీ చిన్న చిన్న సంఘటనల వల్ల కూడా ఆనందాన్ని పొందవచ్చు అని అనుకోరు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.